సెకండ్ ఒడిస్సా బంగాల్కా ఫేమస్ టిఫిన్ అండి. ఇది చేయబోతున్నాము. జాల్ముడి అండి. ఇవ్వండి పల్లీలండి. ఇదిగో కొంచెం నమక్ వేసామండి. ఇగోండి శనగలండి. శనగలు నానబెట్టుకున్నామండి. అక్కడ పాపం గుప్పుడన్నా నానబెట్టుకుంటారు పాపం అండి. ఇది ఉల్లిపాయలండి. ఇగో పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయ తింటే మనకి ఎలా ఉండాలంటే అండి, కంట్లోంచి ముక్కులోంచి ఇది రావాలండి. ఇదిగోండి. ఇంకన్నాటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఆవాల నూనె అండి. అక్కడ స్టైల్లో ఆవకాయ అండి. ఆమడ అంటారండి. ఆవకాయ ఉంటుందండి కంపల్సరీ. మన మసాలా ఉండదండి. ఇదిగోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ బంగాళదుంప, ఆవాల నూనె, ఆమడాక ఆవకాయ అండి. ఇదిగోండి పకోడీలు వేసాను కొంచెం. ఇవి లేకపోతే ఇంక ముడిలు తిన్నా ఒకటి తినపోయిన ఒకటండి. ఆవాల నూనె సరుసుకే రూట్ అవసరం అండి. ఒకటి కారం తక్కువైన వాళ్ళు పైనుంచి పచ్చిమిరకాయ నవ్వుతారండి. ఇదిగోండి ఆవకాయ మసాలా అండి. కొద్దిగా వేయాలండి. దీన్ని బట్టి కూడా చాలా చేంజ్ వస్తుందండి. ఇదిగోండి కొద్దిగా నిమ్మరసం అండి. దీన్ని ఎంత రేటు కడతారో మీరే కట్టండి. ఇందులో పిక్చర్ కూడా ఉంటే బాగానే ఉంటుందండి. ఇదిగోండి ఒడిస్సా నుంచి మేము అయితే వచ్చేటప్పుడు అడిగితే దెబ్బలాడిపోవడండి. రెండు ఇయ్యి పల్లీలు అయ్యి, 2 మిర్చి గింజలు వేయానండి. ఇదిగోండి ఫైనల్గా మన జాల్ముడి అయితే తయారైనాయండి. ఇదే అండి జాల్ముడి అండి. ఆమడ అన్నయ్య అక్కడే దొరుకుతాయండి. అదొక విధమైన పుల్లగా పీస్ కింద ఉంటాయండి. దాన్ని ఉప్పులో కొంచెం ఆవాలు మెంతులు వేసేసి, మెంతులు కూడా వేయండి, సోపు వేసి పడతారు. అదే ఆవకాయ అండి. చాలా బాగున్నాయండి ముడిలు తింటుంటే పుల్ల పుల్లగా.